మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు అమ్మవారి దర్శనానికి వచ్చాం. అమ్మవారమ్మ గారు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రావాలి, దేశంలో రావాలని గతంలో వచ్చి మొక్కులు పెట్టుకున్నాం. తీర్చడానికి ఈరోజు వచ్చాం. అమ్మవారి ఆశీర్వాదంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కృతజ్ఞతగా ఈరోజు అమ్మవారికి మొక్కులు చెల్లించాను. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు ఏదైతే ఆశించారో, ఏదైతే వారు గౌరవించి మా అందరికీ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గౌరవించి భారీ మెజార్టీ ఇచ్చి పార్లమెంట్కి అసెంబ్లీ పంపించారు. వారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అమ్మవారి ఆశీర్వాదం కావాలని చంద్రబాబు నాయుడు గారు కుటుంబం తరఫున కూడా వారికి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. వారి పేరుని కూడా అర్చన చేస్తాం. ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా గర్వపడే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం పరిపూర్ణ అవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పౌరుడు కూడా న్యాయం జరుగుతుంది. న్యాయం జరగాలని అమ్మవారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి బలంగా చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా ఎంపీల ద్వారా మాకు అవకాశం కల్పించి ప్రజలు కూడా మాకు ఎన్డీఏ కూటమికి ఎంపీలుగా ఇచ్చే అవకాశం ఇచ్చి ఈరోజు ఇచ్చారు. వారి సహకారం కూడా లభిస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 5 హామీలు ఏవైతే ఇచ్చారో అవి వారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంతకాలు చేసి ఈరోజు ప్రజలకు అంకితం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట మీద ఇప్పుడు కూడా నిలబడే మనిషిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఈరోజు జరిగింది. అందుకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారికి ఈరోజు అమ్మవారి ఆశీర్వాదంతో 100% పరిపాలన అద్భుతంగా ఎన్డీఏ కూటమి 5 ఏళ్ళు పరిపాలన చేస్తుంది. 5 ఏళ్ళు కాదు, భవిష్యత్తు 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి కూడా ఖచ్చితంగా కూటమి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ రాష్ట్రానికి మేలు జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా సహకరించి ముందుకెళ్ళాలి. ఈరోజు 5 ఏళ్ళు అట్టడుగున్న ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి అందరూ సహకరించాలని, భావితరాలకు సంపదని సృష్టించిన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని అందరికీ షేర్ అవ్వాలని ఈ సందర్భంగా అమ్మవారి ద్వారా మేము కోరుతున్నాం.